హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ లబాదాన్ని ఎంతో కమ్మకమ్మగా ప్రిపేర్ చేయాలంటే మాత్రం ఈ వీడియో చూసేయండి. ఈ ఎగ్ లబాదార్ టేస్ట్ అయితే ఎంతో డెలిషియస్గా ఉంటుంది. దీన్ని మా మమ్మీ ప్రిపేర్ చేసినప్పుడు దీని టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఇలాచి, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకు, ఇంకా 1 దాల్చిన చెక్క వేయాలి. తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలా ఫైన్గా చాప్ చేసి వేయాలి. ఇంకా 2 పచ్చిమిర్చిని కూడా ఇలా ఫైన్గా చాప్ చేసి వేయాలి. అలాగే 2 రెమ్మలు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి వీటిని హై ఫ్లేమ్లోని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత తురిమిన అల్లం 1 టేబుల్ స్పూన్, ఇంకా తురిమిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ వేయాలి. అల్లం పేస్ట్ కన్నా ఇలా తురిమి వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఒక 3 టమోటాలు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని మిక్సర్ జార్లో వేసి ఇలా పేస్ట్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు టమోటా జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేయాలి. ఒకసారి బాగా కలిపి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఈ మసాలాని మరో 1 మినిట్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు వేయాలి. ఒకసారి బాగా కలిపి ఒక చిన్న కప్ వాటర్ని వేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే మరో 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి చూడండి, ఆయిల్ ఇలా పైకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి వెంటనే లో ఫ్లేమ్ పెట్టి ఒక్కొక్క ఎగ్ని ఇలా చిన్న కప్లో వేసుకొని ఈ మసాలాపై ఇలా వేయాలి. ఇలాగే 6 ఎగ్స్ వేయాలి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ పైన కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్, ఇంకా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయాలి. తర్వాత ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర కొంచెం, ఇంకా ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేయాలి. తర్వాత కొద్దిగా కసూరి మేతి వేయాలి. ఇప్పుడు దీన్ని అసలేమి కలపకూడదు, అలాగే మూత పెట్టి పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఒక్కొక్క ఎగ్ని కట్ చేసినట్టుగా కలపాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి వెంటనే ఇలా ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్తో తిని చూడండి. టేస్ట్ అయితే భలే ఉంది అంటారు. ఈ రెసిపీ అయితే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. దీని టేస్ట్ అయితే అంత సూపర్గా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.